అది ఒకసారి అవుతుంది ఇప్పుడు అన్నైతుంది అది వాటర్ తాగదు అవునా ఇప్పుడు అన్నైతుంది పోతుంది అప్పుడు చెప్పండి సార్ అదే నోటీసు ఫస్ట్ ఇయర్ నోటీస్ తీసుకొస్తే అయిపోయేది కదా అంటే ఎన్టీవీకేమో అసలు దోషి వానికేమో ఆయనకేమో మీరు నోటీస్ ఇస్తారు టైం ఇస్తారు వాళ్ళు ఫాలో అయ్యి ఆఫీస్ పక్కన వస్తారేమో ఉంటాము తీసుకోమని సరే దానిలో సెక్షన్స్ కూడా అవే ఉన్నాయి. నేను కూడా అడ్వకేట్నే 5th సెమ్ పర్సూయింగ్ చెప్పాను కదా నేను అడ్వకేట్ని అయితే నేను ఆ సెక్షన్ చూసి ఇదంతా 3 years బిలో ఉంది. దీనికోసం ఇంత అడగడం ఎందుకు? అసలు ఆయనకేమో నోటీస్ ఇచ్చి టైం ఇచ్చారు, కొత్త రోజులకేమో ఇట్లాంటివి ఎందుకు అని. రిసీవ్ పెట్టాను ఎప్పుడు రావాలి? ఫోన్ చేయండి సార్, జహంగీర్ సార్ ఫోన్ చేయాలా? సిఐ గారు సార్ ఫోన్ చేసినా పర్లే. నేను చేసిన ఇంత ఉంది సార్ ఫోన్ చేసిన చేస్తే మన వాళ్ళు వచ్చారు, నోటీస్ తీసుకోండి అని చెప్పారు. అదే వాళ్ళదే ఫస్ట్ అసలు సినిమా అంతా వాళ్ళదే. ఓకే, సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది అది. అంటే ముందే మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు కదా, మాకు కూడా నోటీస్ ఇస్తే ఇక్కడ నోటీస్ ముందే పట్టుకొస్తే అయిపోయేది కదా. మీరు రండి సీసీఎస్ రండి నేను అడిగిన నోటీసు అడిగితే మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు. అట్లుంటుందా? పక్కనే కదా అట్లుంటుందన్న పక్కన ఏడున్న సిస్టమే కదా, సిస్టమ్ ఫాలో కావాలి. మాకోటి ఉండదు. అంటే పెద్ద పెట్టుబడిదారుడు పెద్ద ఛానల్ పెడితే పోలీసుల భయం. 18 సంవత్సరాలు కష్టపడి మెల్లమెల్లగా జర్నలిస్ట్ అయ్యి 18 సంవత్సరాలు కష్టపడి ఒక ఛానల్ పెట్టుకుంటేనేమో మీకు చిన్నగా అనిపిస్తుంది. అంటే నేను కూడా భూమిని కబ్జాలు చేసి మొత్తం హైదరాబాద్ అంతా తెప్పేసి నేను ఒక పెద్ద ఛానల్ పెట్టుకుంటే మీకు పెద్దగా అనిపిస్తున్నాను పోలీసు వాళ్ళకి. ఇది నాకైతే అట్లే అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ కాదు, నేను జర్నలిస్ట్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వల్గర్ ఏమి ఉండదు అన్న, మర్యాద ఉంటుంది. ఏదైనా కూడా ప్రొఫెషనల్గా ఉంటాం. థ్యాంక్ యూ అన్న. బాయ్.